ఈరోజు వీడియోలో అయితే డైలీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. మ్యాక్సిమం డైలీ అయితే రోజు కూడాను 2 ఎగ్స్ అనమాట. నేను మమ్మీ ఉంటాం కాబట్టి ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను. నాకైతే మరీ బాగా బాయిల్ అవ్వడం కంటే మీడియంగా అయితే ఇష్టం అనమాట. ఎందుకంటే లోపల ఎల్లోది ఉంటుంది కదా, అది బాగా బాయిల్ అయితే బ్లాక్ అయిపోతుంది కదా, నాకు అలా నచ్చదు. అందుకని మీడియంగా బాయిల్ అయినప్పుడే తీసేస్తాను. అందువల్లనే ఎగ్స్ వచ్చేసి రౌండ్గా రాలేదన్నమాట, పైన ముక్కలు వచ్చేసాయి. అయినా ఓకే, నాకు ఇలానే ఇష్టము. మనం ఏం చేసినా ఏం వర్క్ చేసినా ఏమైనా సరేను హెల్తీగా ఉండడం కోసమే కాబట్టి వీలైనంత వరకు ఎవరి బడ్జెట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ తినడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే అన్నింటికంటే ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా, ఏం చేయాలన్నా, మన గోల్స్ రీచ్ అవ్వాలన్నా, ఏదైనా సరే ఫస్ట్ ఉండాల్సింది హెల్త్ మాత్రమే కాదు. ఫస్ట్ అయితే మంచి డైట్ అయితే తీసుకోవాలి. నేను తీసుకుంటున్నది సూపర్ డూపర్ డైట్ అయితే నేను కానీ నాకున్న బడ్జెట్లో, నాకుండే టైంలో ఇదైతే నాకైతే బెస్ట్. కాబట్టి మీకు ఉండే బడ్జెట్లో, మీకున్న టైము, మీకు ఇష్టమైన వాటిలో మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని అయితే మీరు అయితే ఎవ్రీడే అయితే 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఇలా తింటాను. తర్వాత ఇంకొచ్చేసి నా ఫేవరెట్ అనమాట రాగి జావ. ఇది రాగి జావ మరీ సూప్లా కాకుండా అలా అనమాట, కొంచెం ముద్దగానే ఇష్టం నాకు. ఇలా ఈ కప్లో వేసేసుకొని దీంతోపాటు బెల్లం ముక్క తీసుకుంటాను. రోజు బెల్లం తీసుకుంటే ఐరన్ కూడా అందుతుంది కాబట్టి బెల్లం కూడా ఇది అనమాట. దీని తర్వాత ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటాను. ఎవ్రీడే నాకు టిఫిన్ తినకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే అనమాట. ఈ రాగి జావ కూడా ఎలా చేసుకున్నాను నేను ఇంకో వీడియోలో అయితే నేను చూపిస్తాను. హెల్తీగా ఉండాలంటే ఒక మంచి డైట్ని ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఉండడానికి ఫస్ట్ స్లీప్ అనమాట. స్లీప్ తర్వాత డైట్, తర్వాత ఎక్సర్సైజ్. కాబట్టి మీరు కూడా ఒక మంచి డైట్ని అయితే ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.